హాయ్, హలో, నమస్తే. ఏంటా అని చూస్తున్నారా? ఈరోజు మా ఇంట్లో వెన్న కాచి నెయ్యి తయారు చేసామండి. అది తయారు చేసిన తర్వాత వడగట్టితే అందులో ఉన్న గోదావరి ఈ నెయ్యి కాచేటప్పుడు మంచి సువాసన అట్లా ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం మనం 4 గింజల మెంతులు, 2 యాలకులు, అట్లాగే 2 తమలపాకులు వేస్తామండి. సో అది బాగా కాగి మరిగినప్పుడు ఆ రసం, ఆ ఫ్లేవర్స్ అన్నీ అందులో బాయిల్ అయిపోవడం వల్ల నెయ్యి మంచి సువాసన ఇస్తుంది. అట్లాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడే వడకట్టిన నెయ్యి చూడండి ఎంత వావ్, సూపర్ ఉంటుంది. కలర్, న్యాచురల్ కలర్ సూపర్ కనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేసేసేయండి. మాకు వెన్న ఎక్కడి నుంచి వచ్చిందంటే, మేము రోజు ప్రశాంత్ అనే వ్యక్తి దగ్గర పాలు పోయించుకుంటామండి. వాడు గేదెలు, అదే మన బర్రెల నుండి డైరెక్ట్గా వాళ్ళు ఒరిజినల్ పాలు పోస్తారు మాకు. ఆ పాలు కాచిన తర్వాత ఇది ఈ విధంగా కాచిన తర్వాత పైన మేగడ ఫామ్ అవుతుంది. ఆ మేగడ తీసి మేము స్టోర్ చేస్తామండి, ఫ్రిడ్జ్లో పెట్టి. స్టోర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఆ మేగడ 1 వీక్లీ వన్స్, ఎవ్రీ సాటర్డే వెబ్సైట్ కంట్రీ క్లబ్ వాళ్ళలాగానే మాకు పాలలో నుంచి ఒరిజినల్గా ఈ మేగడ అనేది వస్తుంది. ఈ మేగడ నుంచి వెన్న తయారు చేస్తాం మేము. ఆ వెన్న నుంచి నెయ్యి తయారు చేస్తాం. ఈ నెయ్యి కనుక మనం వాడినట్లయితే ఇంట్లో మన పిల్లలకి కానీ మనకి కానీ అన్నంలో అట్లాగే అన్ని రకాలుగా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా కరెక్ట్గా పెట్టి మంచిగా మన గుండె గట్టిగా తయారవడానికి ఉపయోగపడుతుంది. మీరు కూడా గబగబా తయారు చేసుకుంటారు కదండి నెయ్యి. రైట్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కోస్టల్ ఫుడ్స్. అండ్ మా వెబ్సైట్ విజిట్ చేయండి ఒకసారి మీరు, www.coastalfoods.org. థ్యాంక్ యూ.